యూనియన్ సభ్యులు నాకు వచ్చి రీజన్ చెప్పారు సార్ నన్ను తీయించడానికి కారణం. ఎమ్మెల్యే గారిని ఆదిరెడ్డి వాసు గారిని నేను తిట్టానండి సార్. నాకు నేను పెద్ద బిజినెస్ కదండి, 30 రూపాయలు పన్ను అమ్ముకొని పోయేదని ఎమ్మెల్యే గారిని తిట్టవలసిన పని నాకేంటండి? అసలు ఎమ్మెల్యే గారిని ఎందుకు తిట్టానండి నేను? నాకు పని ఏంటండి? నా పిల్లలు పెంచుకోవడానికి వచ్చాను, నా పిల్లలు చదివించుకోవాలి. రామచంద్ర నన్ను ఇలా ఉండనివ్వండి 4 సంవత్సరాలని యూనియన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని యూనియన్ లో జాయిన్ అయ్యి ఏదో అమ్ముకుంటున్నాను నేను. ఈ రోజు నా మీదకి నా బల్ల తీయించడానికి హ్యాపీ స్ట్రీట్ నుంచి ఎమ్మెల్యే గారిని తిట్టారంటే అమ్మా మీరు. ఇంకొకరు వచ్చి యూనియన్ సభ్యులు ఇంకొక అతను వచ్చి మీరు ఇంకొకరు వచ్చి నన్ను అంటున్నారు సార్. ఇంకొకరు వచ్చి నువ్వు బ్లేడ్ బ్యాచ్ ఇచ్చి కొట్టించేస్తానన్నావంటే ఒక అతను రోడా చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చారు అని ఇలా వచ్చారండి. ఆహా, బన్ను అమ్ముకుని పోయేదని సార్. నేను 2 పిల్లలు పెంచుకోవాలి రామచంద్ర అని బన్ను అమ్ముకోవడానికి వచ్చానండి, నేను చదివించుకోవాలని పిల్లల్ని. నేను బ్లేడ్ బ్యాచ్ కొట్టించడానికి నాకేంటి సంబంధం సార్? అసలు వాళ్ళు ఎలా ఉండారో నాకు తెలీదు. నా మీద ఇంత అన్యాయమా, ఇంత కుట్రలా? ఎమ్మెల్యే గారిని తిట్టానంటున్నారు, ఒకళ్ళు బ్లేడ్ బ్యాచ్ కొట్టించానంటున్నారు. ఒక్క బన్ను సేల్ తట్టుకోలేకే ఇంత కుట్రలా నా మీద. సేల్ తట్టుకోలేక ఇది నా వెనకాల వచ్చిన వాళ్ళు హ్యాపీ స్ట్రీట్ లో పెట్టుకుని అన్నారు, నన్ను గెంటేశారు. సేల్ తట్టుకోలేకే చేశారు ఇదంతా. ఈ రోజు నా మీద యుద్ధాలకు వస్తానే ఉన్నారు. నేనెందుకు 2 పిల్లలు చంపేసి నేను చచ్చిపోవాలా?